నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం పాటూరు గ్రామంలో కోవూరు టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నెల్లూరు టీడీపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలంటూ కూతురు నీలిమారెడ్డి ప్రచారం చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటూ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఇంత మల్లారెడ్డి, జనసేన మండల అధ్యక్షులు అల్తాఫ్, గ్రామ నాయకులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు, తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు నమస్కారం. ఈరోజు ప్రచారంలో భాగంగా పాటూరుకి రావడం జరిగింది. ఇక్కడ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని కోవూరు ఎమ్మెల్యేగాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు ఎంపీగాను గెలిపించమని కోరడం జరిగింది. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగా జరిపించారు. దీనికి రవీంద్రన్నకు, శివన్నకు, శేఖర్ అన్నకు, వంశీకు, సుమన్ అన్నకు, మల్లారెడ్డి అన్నకు చాలా థ్యాంక్స్. ఇక్కడ ఎక్కువగా చేనేత కార్మికులు, ఫార్మర్స్ ఉన్నారని తెలిసింది. బాబు గారు ఆల్రెడీ చేనేత కార్మికులకు 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు. లోన్స్ అవైలబిలిటీలోకి తెస్తామంటున్నారు. ప్లస్ టెక్స్టైల్ పార్క్ రాగానే చేపిస్తామంటున్నారు. దీంట్లో భాగంగా అమ్మగారు గెలవంగానే వీళ్ళ సమస్యలన్నిటికీ తప్పకుండా పరిష్కారం తెచ్చేదానికి పోరాడతాం. చెప్పడం చెప్పి ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు. ఈ మధ్య పెన్షన్లు ఆపేశారు. వాలంటీర్లు యూనిట్కి పంచి మీకు కానీ జగన్మోహన్ రెడ్డి ఓడికి పోతే పెన్షన్లు రావని ప్రచారం చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళని తొలగించేసి సచివాలయంలో కూర్చొని పెన్షన్లు ఇవ్వమన్నారు. అది తెలుగుదేశం వాళ్ళు తీసేశారు. తెలుగుదేశం పెన్షన్లు రానియకుండా చేశారని చెప్పి చేశారు. అచ్చెన్నాయుడు గారు పోయి ఎలక్షన్ కమిషన్ కలిస్తే 3వ తేదీ ఇస్తామని చెప్పారు. నిన్నటి నుంచి చేస్తున్నారు. నిన్న ఇచ్చారు, ఈ రోజు ఇచ్చారు, రేపు కూడా ఇస్తారు, అయిపోతాయి. ఇక తెలుగుదేశం తప్పించింది డబ్బులు ఎగనుకోవడానికి, జనాన్ని మోసం చేయడానికి చంద్రమోహన్ ప్రసన్న కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి రకరకాల ఎత్తుగళ్ళు వేస్తాడయ్యా. ఇదొందు టీవీలో మీరు చూస్తున్నారు. ఆయన చెప్పే మాట ఒక్కటైనా నిజం ఉందా? మీ బిడ్డని అంటాడు, నేను పేదవాడిని అంటాడు, పెద్దవాళ్ళకి నాకు పోటీ అంటాడు. ఎవరు బిడ్డ అయినా రాజశేఖర్ బిడ్డ కానీ అందరి బిడ్డ ఏంటి ఆయన? దయచేసి మా సమస్యలు ఉన్నాయి. చేనేత కార్మికులు, మా ఊరు చేనేత మీద ఒక కుటుంబాలు ఉన్నాయి. ప్రశాంతమ్మ గారు గెలిస్తే ఆ చేనేత మీద వాళ్ళకి సహాయం చేస్తుంది. అదేవిధంగా రైతులకి ఇక్కడ ఉన్నాయా బ్రిడ్జి కడతామని కాలువ మీద ఇక్కడ శ్మశానానికి, పల్లిపాలపల్లి శ్మశానానికి బ్రిడ్జి కడతానని 4 ఏళ్ల నాడు శంకుస్థాపన చేశారు. ఆ రాయిగానే ఉంది. ఆ బ్రిడ్జి గట్ల చెప్పేది అదే అది అట్నే ఉంది. దాన్ని బ్రిడ్జి పోతా ఉంటే ఆ శిలాఫలం కనపడతా ఉంటుంది. ఇట్లా అనేక మోసాలు చేస్తున్నారు నాయన. దయచేసి ప్రశాంతమ్మ శాసనసభ్యురాలై మంత్రి కూడా అయితే అందరికీ సేవ చేస్తారని ఆశిస్తారు. మండలం పాటూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఇక్కడ తూర్పుపల్లిపాలెంలో మన కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి, అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ ఈరోజు ఇక్కడికి ప్రశాంత్ రెడ్డి గారి కుమార్తె మరియు వాళ్ళ బంధువులందరూ కూడా ప్రచారానికి రావడం జరిగింది. ఈ తూర్పుపల్లిపాలెంలో అమోఘమైనటువంటి స్వాగతం. ప్రతి ఒక్కరు కూడా మేము మిమ్మల్ని మా గుండెల్లో పెట్టి చూసుకొని రేపు పొద్దున్న రోజు కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాని ఖచ్చితంగా ఎగరేస్తామని చెప్పని ముక్త కంఠంతో చెప్తూ ఈరోజు యాత్ర కొనసాగడం జరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంగా వాళ్ళు ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రజలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలకి, స్థానికంగా ఉండేటువంటి నాయకులందరికీ కూడా మా మండల పార్టీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిన్న మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారానికి, అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే, ఇక్కడ ఉండేటువంటి చోటామోటా నాయకులందరూ కూడా ఒక తెరలేపుతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లని వాళ్ళు ఓడిపోతారని చెప్పేటువంటి పూర్తిగా వాళ్ళకి ఆ పరిస్థితులు అర్థమైపోయి ఏదో ఒక విధంగా డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ కోవూరు గ్రామ పంచాయతీ నుంచే చెబుతామండి. కోవూరు గ్రామ పంచాయతీ పరిధిలో 5 సచివాలయాలు ఉన్నాయి. 11 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. అక్కడ పెన్షన్లు సుమారుగా ఒక 4,000 ఇవ్వగలుగుతారు. గతంలో వాలంటీర్లు ఏ విధంగా ఇవ్వగలుగుతారో వాటిని ఈరోజు 11 మంది ఇంటూ 5 సచివాలయాలకి 55 మంది, 4,000 మందికి పెన్షన్లు ఇవ్వాల్సి వచ్చినా ఒక్క రోజులో 75 మందికి ఇచ్చేస్తే పూర్తిగా ఇచ్చేయచ్చు. కానీ దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అందరికీ ఒక క్వశ్చన్ మార్క్.
ప్రజలందరికీ తెలిసిన విషయం. వివేకానంద రెడ్డిని ఎవరు చంపారండి? సొంతం ఒక ముఖ్యమంత్రి తమ్ముడిని, ఒక ముఖ్యమంత్రి చిన్నాయన్ని చంపేసేస్తే ఈ రోజు కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారనుకుంటున్నారా? ఆ విధంగా ప్రజలందరినీ మోసం చేసేటువంటి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. మిమ్మల్ని అయితే నమ్మేటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. అదే విధమైనటువంటి దుర్మార్గపు ప్రజా పాలన కొనసాగిస్తూ ఈరోజు ఫంక్షన్లు కూడా ముసలోళ్ళందరికీ వాలంటీర్ల చేత రిజైన్ చేయమని చెప్పని వాళ్ళే చెప్పించి వాలంటీర్లు మళ్ళీ రేపు పొద్దున తీసుకుంటామని చెప్పి ఇట్లాంటి బూటకం మాటలు ఏవో చెప్తున్నారు. వాలంటీర్లు అందరికీ కూడా ఒక చిన్న విన్నపం, మిమ్మల్ని రాజీనామా చేయమని చెప్పని ఎవరైనా చెప్తున్నారా? చెప్పేది కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు రాజీనామాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. భవిష్యత్తులో మీరు రేపు పొద్దున రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థని కంటిన్యూ చేస్తామని చెప్పని సుస్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మీరు ఈరోజు రాజీనామా చేస్తే రేపు పొద్దున ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. 35 సంవత్సరాల తర్వాత వాళ్ళని తీసుకోకపోవడం ఇట్లాంటి అనుమానాలు కూడా తావిచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఏదో ఒక బూటకపు మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసేటువంటి పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ముసలోళ్ళందరికీ కూడా చేయూతనిచ్చేదానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. గతంలో 2,000 రూపాయల ఫెన్షన్ దగ్గర నుంచి రేపొద్దున 4,000 రూపాయల ఫెన్షన్ ఇచ్చేదానికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో వృద్ధుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ఒకటే మాట వేడుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఉంటుందని చెప్పి గుర్తు చేసుకొని ఈ రేపొద్దున జరగబోయేటువంటి ఎలక్షన్లో మీ అమూల్యమైనటువంటి ఓటు ముద్రను తెలుగుదేశం పార్టీ యొక్క సైకిల్ గుర్తుపై వేసి మన శాసనసభకు పోటీ చేస్తున్న ప్రశాంత్ రెడ్డి గారిని, పార్లమెంట్ అభ్యర్థి గారిని, మహిళా శాసనసభ్యురాలు, మొట్టమొదటి మనకు మహిళా శాసనసభ్యురాలుగా పోటీ చేస్తున్న ప్రశాంత్ రెడ్డి గారిని మన యొక్క అమూల్యమైన ఓటు ముద్ర వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారిని కూడా గెలిపించుకోవాలని చెప్పని, ఆయన చేత మనం మరిన్ని సేవలు చేయించుకోవాలని చెప్పని ఆ భగవంతుడిని, ఓటర్ మహాశయులందరినీ కోరుకుంటూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.